కాశీ సమగ్ర శిక్ష కేజీబీవీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫోరం జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్. గత 2-3 రోజులుగా కేజీబీవీ టీచింగ్ సిబ్బంది బదిలీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రాజెక్ట్ స్టేట్ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్ర స్థాయి అధికారులు ఎవరైతే బదిలీలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ పట్ల చాలా అన్యాయంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. అవసరమైతే ఉద్యోగాలను టర్మినేట్ చేస్తాం, మీరు వెళ్తారా లేదనేటువంటి పద్ధతుల్లో ఇప్పటి వరకు ఇంత క్రూరమైనటువంటి పద్ధతులు వ్యవహరించినటువంటి అధికారులు మేము ఎప్పుడూ చూడలేదు. బదిలీలకు మేము వ్యతిరేకం కాదు. ఒక ప్రభుత్వ వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో బదిలీలు చేస్తే పారదర్శకంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని మీరు బదిలీలు చేయాలి. ఎటువంటి ప్రొసీడింగ్స్ లేవు, బదిలీలకు ఎవరు అప్లై చేసుకోవడం లేదో తెలియదు. అంటే ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా, నోటి మాట ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా మీరు బలవంతంగా ఇటువంటి అక్రమ పద్ధతుల్లో బదిలీలు చేయడాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు మీరు ఇంత లోపాయకారికి బదిలీ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఏమిటి మీకు ఇందులో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్? మీకు నిజంగా ఈ వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ వ్యవస్థను బాగు చేయాలంటే మీరు ఒక ప్రొసీడింగ్ ఇచ్చి బదిలీలు చేయండి. ఎవరు వద్దంటున్నారు? ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ కొంతమంది అన్విల్లింగ్గా ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఫోన్లు చేసి మీ ఉద్యోగాలు టర్మినేట్ చేస్తాం, మీ రెన్యువల్ ఆగిపోయింది. ఎవరు మీరు? అసలు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వీళ్ళు, నువ్వు వచ్చి 3-4 సంవత్సరాలు కూడా కాలేదు, 2 ఏళ్ళకు వచ్చినావు, నువ్వు టర్మినేట్ చేస్తామని చెప్తావా? మీ అయ్యే జాగిర్ అనుకుంటున్నారా? ఇది సర్వశిక్ష అభియాన్ అంటే ఇది ఒక ప్రభుత్వ సంస్థ. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్తో పేద పిల్లల కోసం నడిచేటువంటి సంస్థ. ఇదేదో మీరు రాజులైనట్టు, ఇదేదో మీ రాజ్యమైనట్టు, మీ ఉద్యోగులను మేము టర్మినేట్ చేస్తాం, పీకేస్తామని చెప్పేసి ఇట్లాంటి దుందుడుకు మాటలు, ఇట్లాంటి దుందుడుకు చర్యలు ఏకపక్షంగా మీరు వ్యవహరిస్తే అతి త్వరలోనే మిమ్మల్ని కూడా పీకేసేటువంటి పరిస్థితి వస్తుంది. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మహిళా ఉద్యోగుల పట్ల ఆచితూచి వ్యవహరించండి, గౌరవంగా వ్యవహరించండి, మర్యాదగా మాట్లాడండి. అది కాకుండా ఏదో మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎక్కడ కూడా ఈ కేజీ ఉద్యోగులు సహించరు. మేము కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ అయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, మీ భాగోతాలన్నీ కూడా తీసుకెళ్తామని చెప్పేసి సమగ్ర శిక్ష అధికారులను మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదే సందర్భంలో వీళ్ళకి ఆ చట్టాల పట్ల గౌరవం లేదు, ప్రభుత్వ విధానాల పట్ల గౌరవం లేదు. ఒక ఐఏఎస్ అధికారి అంటే, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటే వచ్చినటువంటి అధికారి హైకోర్టులను కానీ, చట్టాలను కానీ, రాజ్యాంగాన్ని కానీ గౌరవించడం ప్రాథమిక విధి. ఇప్పుడున్నటువంటి మన సమగ్ర శిక్షకు ఉన్నటువంటి అధికారి ఐఏఎస్ అరాచకమైనటువంటి సర్వీస్. ఇది ఇంత అరాచకమైన సర్వీసులు చేయడానికి మీరు రావటం ఎందుకు? మీరు ఆలోచించండి. మీరు చేసేటువంటి పద్ధతి కరెక్ట్గా ఉన్నదా? మీరు హైకోర్టులను హానర్ చేయరు, ప్రభుత్వ చట్టాలను హానర్ చేయరు, ఒక పారదర్శకమైనటువంటి విధి విధానాలు మీరు చేయరు. ఏమిటి పద్ధతి? ఎందుకు మీరు ఇట్లా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మేము స్టేట్ ప్రాజెక్ట్ అధికారులను కూడా అడుగుతా ఉన్నాం. ఇట్లాంటి చర్యలు కరెక్ట్ కాదు. ఏం దందాలు చేయడానికి వచ్చినట్టుంది. మీరు లాఠీ పట్టుకొని ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తారు ఎందుకని? ఎవరు చెప్పారు మీకు? విద్యాశాఖ మంత్రి గారు మీకు ఏమైనా చెప్పినారా? లాఠీ పట్టుకొని వాళ్ళని బెదిరించి ట్రాన్స్ఫర్లు చేయమని చెప్పేసి ఏదో రోడ్ల మీద దందాలు చేసి వాళ్ళని కంట్రోల్ చేసినట్టు చేస్తాం తప్ప, ఒక విద్యా వ్యవస్థలో పేద పిల్లలకు చదువులు నేర్పించాల్సినటువంటి టీచర్ల పట్ల మీరు అడ్మినిస్ట్రేషన్ సజావుగా జరుగుతుందో లేదో పరిశీలన చేయడానికి వచ్చారు తప్ప, మీ వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్లకు ఆధారంగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామని సరైనది కాదు. అందుకనే ఇప్పటికైనా కూడా స్టేట్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అధికారులు ఆలోచించాలి. మీరు వ్యవహరించే తీరు పద్ధతి కాదు. మీరు మాట్లాడేటువంటి మాటలు ఒకసారి పునఃసమీక్షించుకోండి. ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి పద్ధతులు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. మహిళా ఉద్యోగుల పట్ల అత్యంత కిరాతకంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇట్లాంటి విషయాలను మీరు ఒకసారి పునరాలించుకొని రేపటి నుంచి అయినా కూడా మీరు మర్యాదకు వ్యవహరించండి. గౌరవ కోర్టు ఏదైనా తీర్పులు ఇస్తే వాటిని ఆనర్ చేసేటువంటి పద్ధతులు మీరు వ్యవహరించండి, చట్టాలను గౌరవించండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే పద్ధతిలో మీరు కొనసాగితే అతి త్వరలోనే కేజీబీ ఉద్యోగులందరినీ, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కలుపుకొని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ అధికారుల యొక్క దుర్మార్గమైనటువంటి వైఖరికి నిరసనగా గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఇంటి ముందే మేము నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అవసరమైతే లోకేష్ గారి ఇంటి దగ్గర భారీ ఎత్తున ఉద్యోగులందరూ సమీకరించి మీ వైఖరికి నిరసనగా మేము ప్రొటెస్ట్ చేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం, మీరు ఒక పద్ధతిగా వ్యవహరించండి, చట్టాలను గౌరవించండి, కోర్టు తీర్పును గౌరవించి మసులుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.